పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలను రోడ్లపై నిర్దిష్ట స్థలాలు లేకుండా నిలిపివేయడం వల్ల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నని రోడ్లపై నిలిచిన ట్రక్కులు, బస్సులు ట్రాఫిక్ ను మరింత కష్టతరం మార్చుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కావచ్చు, వాళ్ళు రైళ్లలో దిగి వచ్చిపోయే ప్రయాణికులు కావచ్చు, వీళ్ళతో పాటు మామూలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు వీళ్ళకు కూడా అనేక ఇబ్బందులు అనేది ఎదురవుతున్నది. దీనిపైన కుప్పం మున్సిపల్ శాఖ అధికారులు పట్టపగలే ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసే విధానాన్ని రద్దు చేసి రాత్రి వేళల్లో మాత్రమే ఈ లోడింగ్ అన్లోడింగ్ని చేయిస్తే బాగుంటుంది. అలాగే కుప్పం పట్టణం ప్రధాన రహదారులపైన గత ప్రభుత్వం పన్ను రద్దు చేసింది వీధి వర్తకులకి. దాన్ని ఆసరాగా చేసుకొని వీధి వర్తకులు కొంతమంది అయితే లోపల పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటుంటే, మరి కొంతమంది అయితే రోడ్డుపైకే వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ పాదచారులకు కూడా ఇబ్బంది కల్పిస్తున్నారు. ఈరోజు ఫుట్పాత్లు లేవు, పాదచారులు నడిచి వెళ్లేందుకు కూడా అసౌకర్యంగా ఉంది. పాదచారులు విధి లేక రోడ్లపై రావడం, ద్విచక్ర వాహనాలు గుద్దుకోవడం, వారికి ప్రమాదాలు తరచూ ఏర్పడుతుందని చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తుంది. కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. అలాగే కుప్పం పట్టణం అంతా కూడా ఇది ఒక దందా జరుగుతోంది. దీని దందా వెనుక ఎవరున్నారనేది అధికారులే గుర్తించాలి. ఎక్కడంటే అక్కడ పనికిరాని బళ్లను అక్కడ నిలబెట్టి వాటి స్థానంలో ఎవరైనా వర్తకులు వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఆ ప్రదేశాన్ని చూపెడుతూ వారి దగ్గర 10,000, 20,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూసినా పనికిరాని చెత్తా చెదారాలతో కూడుకున్న ఈ వ్యాపారాలకు సంబంధించిన తోపుడు బళ్లను, అది పనికిరాని బళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అది ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకోవడం. అక్కడ ఎవరైనా ప్రధానంగా వ్యాపారం జరిగే కూడళ్ళు కాబట్టి అక్కడ అడిగితే వాళ్ళ దగ్గర 20,000, 30,000, 50,000 వరకు కూడా